యుద్ధకేటి సుద్దాల అడుగుల సవ్వడి ఆట బండెలుగా బండని గర్జించే యాదగిరి పాఠం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎండుగా ఎత్తైన కొండం భువనగిరి తిరుమలగిరి పరిచిన పరిగిరి బండం ఆడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల దోస. నాగరాజు గౌడ్ గారు చూడాలి. జై పవన. సూర్యాపేట జిల్లా సర్వపన గీత కార్మిక సంఘం మా నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో అలాగే కొత్త మహిళా అధ్యక్షురాలుగా నియామకము మరియు మా గౌడుల సాధక బాధకాల గురించి కూడా సానుకూలంగా చర్చించుకోవడం కోసమై సర్వసభ సమావేశం చేయడం జరిగింది. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఎన్నుకోబడుతున్నట్టు జిల్లా అధ్యక్షురాలుగా నాగమణి గారికి, సహోదరి అవ్వయ్య గారికి, అలాగే ఈరోజు సాంస్కృతిక అధ్యక్షుడిగా తీసుకున్న మా రమేష్ గారికి, అలాగే ఒలిగొండ మండల అధ్యక్షుల గారికి, మరియు మా నల్గొండ జిల్లా ప్రధాన నర్సి గారికి, నగర ఉపాధ్యక్షుల గారికి, చిట్టల మండల అధ్యక్షుల గారికి, కోటన్న గారికి, అలాగే అందరు వచ్చిన మనందరి కార్యవర్గానికి కూడా పేరు పేరున నేను శుభాభివందనలు తెలియజేస్తున్నా. వెంకన్న గారికి ధన్యవాదాలు. అందరికీ చాలా అంటే ఈ కరోనా తర్వాత మన పాపన్న సంఘం కరోనా కంటే ముందంటే ఎంత జోష్లో పోయింది అంటే అంత జోష్లో తీసుకొచ్చినాం. కరోనా తర్వాత మనం నిజంగా అందరం వెనుకొచ్చినాం. బతకడమే కష్టమైన పరిస్థితి నుంచి వెనుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తదనాన్ని నిర్వహణ స్టార్ట్ అయింది. మేము ప్రారంభించిన రోజు ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం పాపన్న అని మాట్లాడుతున్న సందర్భంలో పాపన్న 12 మందితో స్టార్ట్ చేసిన రోజు ఇవాళ మేము గర్వంగా చెప్తున్న విషయం ఏంటంటే మేము 7గురం కలిసి రిజిస్ట్రేషన్ చేసిన రోజు మేము 7గురే ఉన్నాం. అలాంటివి తీసుకుంటాం ఏంటంటే మా కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలను, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఈరోజు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా అండ్ మహబూబ్ నగర్ జిల్లా అండ్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మనం ఒక 22 జిల్లాలలో మన పాపన్న పేరు తీసుకొచ్చేసి ఒక 7గురితో స్టార్ట్ అయిన జిల్లా ఇవాళ మనం ఒక 20 జిల్లాలకు తీసుకోగలిగినాం. ఇంకొక విషయం పర్టికులర్గా అన్న సత్యనారాయణ గౌడ్, వెంకటేశ్వర గౌడ్ గారు మంచి విషయాలు చెప్పిండ్రు. ఈ సూర్యాపేట జిల్లాలో మన గౌడ మెజార్టీ చాలా ఎక్కువ ఉంది అని చాలా ఉంది. అలానే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది మీ నోటీసులు వచ్చి ఉంటాయి. మా నోటీసు కూడా వచ్చింది. దీని విషయమే ఖమ్మంలో కూడా చాలాసార్లు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాము. దాని మీద ప్రభుత్వం కూడా స్పందించి వెనక్కి వచ్చింది. అక్కడ ఖమ్మం నుంచి చేసినప్పుడు ఎందుకంటే మన గౌడులు మాత్రమే కాకుండా ఇంకా వేరే కులస్తులో చేస్తున్న దాని మీద వాళ్ళ సభ్యతల గురించి కానీ దాని గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మొదటి ఎజెండా తీసుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుగా నిలబడే ప్రయత్నం చేసింది.